కసిండే ఓ అమ్మా అయ్యో బామ రావే ధర్మబాబి కళ్ళబోని కన్ను కడతాను కాని కట్టేమచ్చనా నీ మాట వినపోతునే నీ మాట వినకుండా పోయి ఒక మాట అమ్మా నేను కాళ్ళు మొక్కుదాని నాదా నేను పొర ఇంట్లో పుట్టిన దాన్ని నీ రక్త బిందులు ఇద్దరు పిల్లల చేతి కట్టి కాళ్ళ మీద వేసినవే బామా కాళ్ళ మీద వేస్తే కొడుకులు నవ్విల్లమ్మా ఆ కొడుకుల చూసి నిన్ను కాలు కొద్దిరండి బ్రాహ్మణ ఇంటికి పోయిన బామా దొంగవాడిని దొరకబట్టినా కానీ రాత్రి వేలు తంటే బ్రాహ్మణ ఎత్తిండమ్మ బ్రాహ్మణ ఎదురు నేను ఆడాడిన బామా ఆటల్లా ఓడిపోయిన ఆటల్లా ఓడినోని గడివి గెలిచినోనికి పృథివీ అన్నాడు బ్రాహ్మణయ్య రాజదేశం నాది రా విదర్భ రాజా నీ ఆలి పిల్ల తీసుకొని బామా అడివి తవ్వ పట్టు అన్నడే బాబా కట్టుకొని మన అడితో పట్టే అందుకే అంటారు నాదా పోరాని చూడబోతే రాని బాధలు అంటారు నాదా అయ్యో నాదా బ్రాహ్మణయ్య తీరు ఆటాడుతుంది బ్రహ్మెట్ల కలిగే నాదా ఎవరితోనైనా గిడు పంచమాని గాని మూడు పంచమాని అయిపోతివా బ్రాహ్మణయ్య దగ్గరికి వెళ్ళిపోయి బ్రాహ్మణయ్యను బదిలాడుకుంటాననుకున్నది అయ్యో రామ అయ్యో రామ దైవ రామ నీ కరుణ లేదా పిల్లలు బతకపోరునా రాజకర్త నా భర్త నీ చేతి కింద మనిషి తన కొట్టుకో ఇది నా పిల్లల బుద్ధిమంతం అయ్యేదాకా నా పిల్లలు పెద్ద పెరిగేదాకా నానా నీ భార్య వెండుతా నువ్వు ఇచ్చిన బట్టలు వెండుతా నీవు చిన్న పల్లె నా పిల్లల కొరకు అయ్యా నీ ఇంటి ముందు దాసిదాని మీద ఊడు చల్లదనానా ఓ నాన్న రావే బ్రాహ్మణయ్యా అయ్యా నీ బిడ్డలాంటి దాని నాయన ఇద్దరు ఇల్లు బిడ్డ కొడుకులను కొనా అయ్యా బ్రాహ్మణయ్యా వీళ్ళందరినీ బతివాలంటాను ఈ పిల్లలు ఎత్తు కోరి ఎవరి సూరి కింద బతకాలనా కాదంటే బ్రాహ్మణయ్య బ్రాహ్మణయ్యో కాదంటే బ్రాహ్మణయ్య పన్న పక్కాలు బీవో నాయన కళ్ళకాడ బతయ్యా కళ్ళకాడ బతయ్యా బ్రాహ్మణయ్యో
బట్టి ఓ నాయనా కొడుకులు లేక అయ్యో పూజాలు మీరు చేసిన కొడుక విక్రముడా విక్రముడు కొడుక చక్రముడా చక్రముడా పోతే కొడులు పిల్లలు కారా అయ్యా బ్రహ్మయ్యా నీ పిల్లలు కమ్మలుడు బ్రహ్మయ్యో నీ కళ్ళ మీద కొడుకుల గోడు నీకు పుణ్యం ఉంటుందయ్యా ఆ తల్లి ధనపతి దేవి కొడక చక్రవర్తి కొడక విక్రముడని ఇద్దరు పిల్లగల్ల తీసి బ్రాహ్మణయ్య కాలం బ్రాహ్మణయ్య కనికరం అమ్మాయి ధరాపతిని నా భర్త ముఖం చూడకుండా నా ముఖం చూడకుండా నా పిల్ల ముఖం చూడు అన్నవే పిల్లలు 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 నీ పిల్లలు లాగుతున్నారా నన్ను ఎన్ని కొట్టినా నాకేమనిపించలేదు నిన్ను ఎన్ని తిట్టినా ఏమనిపించలేదు నిన్ను కొట్టిన నాకు బాధ అనిపించలేదు కానీ ఒక్క మాట అన్నదమ్మా నా పిల్లల ముఖం చూడు బ్రాహ్మణయ్య నేను బిడ్డలాంటి దాన్ని అన్నావు నీ పిల్లలు నాకు పుట్టిందా అన్నడే వల్ల మనకు వద్దు వల్ల మనకు మధ్య బాబా బాబా తరుపతి నీ మాట నేను కాళ్ళరన్ని పోయి రాజదేశం వేయింది బాబా నేను ఏ కాపు కొడుకన్నాను జీతం ఉండి మిమ్మల్ని దాదుకుంటా జీతం ఉండి మిమ్మల్ని దాదుకుంటా రవే బామ్మ వెళ్ళిపోదామమ్మా పిల్లలు ఎందుకోని కట్టబెట్టదోని ఇల్లు వెళ్ళిపోమ్మన్నప్పుడు కడే తర్వాత కాడికి వచ్చిండ్రు ఇల్లు వెళ్ళి పోతారమ్మా నడుములో జరుపుకున్నారు నాదా ఉన్న ఊరు కన్న తల్లి అంటారు రాయి ఊరికి పోతే ఆకలి అయితే నీ కన్నం ఎవరు పెడతారు పచ్చి బాలంతా నవ్వా నేను ఎవరింటికి పోతే నాకెవరన్నా పెడతారు నీ బలగం నీకు లేరు నా బలగం నాకు లేరు నాదా రేపు తెల్లవారు దుఃఖం ఎట్లయినా పర్వాలేదు ఇవాళ ఈ ఊళ్ళోనే ఇక్కడ ఆడుకొని పోదామనుకున్నారు చెరువు కొడుకును పొంగులు చేసుకున్నారు అమరారా చెరువు కొడుకును పొంగలు చేసుకొని పుచ్చగల్ల పిల్లలు అంత దండి దానం చేసిన రాజు రాజు నంది విదర్భరాజు దానం చేసిన తల్లి ద్రౌపది దేవి దానానికి అత్తన్ను అమరారమ్మ దానం పడుకునే కర్మలచ్చన ఉల్లె దొరల పడతాను భార్య పడతాయి అమ్మా అవలారా పోతమున్నావు అవలారా పోతమున్నావు మళ్ళీ నాడతో అవలారా పోతమున్నావు కొంగుదాపు ఊకోని ఉల్లి కొంగుదాపు ఊకోని ఉల్లి దానవడగా పట్టిన
ఉన్నదమ్మా అన్నముంటే పెట్టరా నాకలైతే ఉన్నదమ్మా ఓ తల్లి కడక వేసే ఊరికంది ఓసరా ఓ తల్లి కడక వేసే అమ్మా ఎంతటి వారికైనా ఇంత కాదు ఎంతటి వారికైనా ఏమి రాతలో రాసివా బ్రహ్మ ఆ మూడు తలల బ్రహ్మదేవా నేను పిలుస్తాను బాలాధర భద్రి దేవి ఇద్దరు విలగలంట బాబా కట్టుకొని అడవిలోకి వెళ్ళి ఓ బయలు పట్టినమ్మా అయ్యయ్యో ఓ పరమ్మ ఆవు మేత ఉండి లాగలో పాలుండి ఆట మన పిల్లలు భూమి మీద బతకాలంటే పిల్లలకెళ్ళి వత్తంటే అంత బరువు దూరాన మరి చిన్న శివారు లెక్కగా నత్తాది బామా కడుపుకు అన్నం లేదు గావులకన్న పోయి అన్నం అడుకోరి అన్నము తింటే బాబు పిల్లలకు బాధపడదా అమ్మన్నా భార్యను తీసుకొని గారాదు భార్యను తీసుకొని గారాదుగా వచ్చేటితో అమ్మమ్మ అది 7 సింతల పల్లెని వాళ్ళకేమెరకనమ్మా
మరి 7 సింతల పల్లెలోన అగో అప్పటికిప్పటికి అన్నారే 7 సింతల పల్లెలు అడుగు పెట్టినప్పుడే 7 సింతల పల్లె అంటే అది ఎరుకు వాళ్ళ ఊరాట. ఇక ఎరుకు వాళ్ళ ఊరు అని రాజుకు తెలివ బాయే పోనాయనంగా అన్ని గుడిసెలో ఉన్నాయి. ఒక్క ఇల్లు పిల్లగా కానీ వస్తుంది బామ. అది ఎక్కువ కుల పల్లది కావచ్చుగా. ఇంటికి పోతే బుక్కడంత అన్నం పెడితే నువ్వు కడుపు నిండా అన్నం తింటవే బామ్మ. కడుపు నిండా అన్నం తింటే పిల్లకు పాలు పడు. మన పిల్లలు భూమి మీద బతుకుతారమ్మా. ఇక భార్యలు తీసుకొని గరాజు ఇంటి ముందు గల్లా వస్తున్నారంగా. ఇంటి ముందు గల్లా వచ్చినారా. ఇంటి ముందు అమ్మా గుడిసెలో ఎవరు తల్లి ఎవరు నాయనా. ఇంకా పొయ్యండి పెట్టలే అమ్మరాలు పొద్దు అవుతుంది. ఇంకా పొయ్యండి పెట్టలే. నేను మొన్న నువ్వు తెచ్చిన కొట్టిన కట్టెలు ఉన్నాయా? కట్టెలు కొట్టిన మొఖమేనా నీ మొఖం మొద్దులో పెట్ట. గుడిసె ముందుకు వచ్చి ఓ ఎవరు తల్లి ఎవరు నాయన పిలుస్తారు. ఎవరు కావచ్చు గుడిసె ముందు వెళ్ళాం కదా మనం. నేను మొన్న నేను కుట్ట పెట్టా మంట పెట్టా. నన్ను కుట్ల మంట పెట్టాక నీకెవతని పెడతదిరా. నాకు అన్నం దాపరం మీ ఎవరైనా నాకు అన్నం దాపరం చేసింది. ఎవరి దాపరం నాకన్నా ఎవరు దాపరం అయినవా? ఎవరికన్నా దాపరం నాకు అన్నం దాపరం అయినావు. నేను లేదు నువ్వు బతకనంటే కాదా మా అమ్మాయి దగ్గరికి వచ్చి. నేను లేని అది లేదు నేను బతకని మొన్న మందికి బాయికాడికి పోతే నిన్ను దార పోసింది నాకు మామయ్య. అయితే ఎంత నేను నిన్ను తప్పని ఎవరైనా పెళ్లి చేసుకోను నువ్వు నన్ను చేసుకోపోతే నేను చెప్తానన్నా. బండి అని బండ అవుతుంది కోసి అలా ఇందవాల 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 ఇన్ని కిరిల్లే సారపడ్డా దేనికి సారపడ్డా దేనికి సారి కానీ ముట్టి కిరిల్లే సారపడ్డా దేనికి నల్లపడ్డా దేనికి నల్లపడ్డా దేనికి నలుగురిని ముట్టి కిరిల్లే నల్లపడ్డా దేనికి అన్ని పడ్డలు దేనికిరిల్లే అన్ని పడ్డలు దేనికిరిల్లే అందరి ముట్టి కిరిల్లే అన్ని పడ్డలు దేనికి నల్లబడ్డా దేనికిరిల్లే పోషా సారపడ్డా దేనికిరిల్లే మకదన్నా కంకిరికిల్లే మకదన్నా కంకిరికిల్లే పాడేలు మొత్తి కిరిల్లే మొత్తుగా అమ్మ నేను రాత్రికాడ ఎక్కువ కొడతా నీ మళ్ళా మొత్తం తావురా మొత్తం తావురా రాత్రికాడ ఎక్కువ కొడతా లంచే నిన్ను. ఓ నీకు వచ్చేగల మోకమేనా? ఓ నువ్వు కొడితే మరిది సారిగా లేడా? ఓ మరిది సారిగో వదిలు లంగా లంగా లంగా. ఓ మీ అన్నమే 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 అన్నమా మెరుపుతులా మెరుపుతులా మీ అల్ల పోదా మళ్ళా మర్రమేనా. అందుకే అన్నారు ఎరుకల్లో గుడిసెలు కడకుంటే అన్నారు ఏనాము ఎరుకల్లో ఇల్లికే మనం ఎంతైనా కానీ ఊళ్ళోళ్ళు ఊరు బయట చూస్తారు ఎరుకలను. పాటి వచ్చినట్టున్నది. పాటేడు వచ్చిండు పంది పోవచ్చు కాంకంత తినవచ్చు. పాటేడు వచ్చిండు నిన్ను కట్టేస్తాడుగా మొత్తుతాడుగా.
నీ జుట్టు పుట్టికిరిలే నా సిగ పుట్టికిరిలే సారి కానీ ముత్తికిరిలే వాడు దొంగతాలు ఎక్కుతాడు గౌన్లో గీసి తాళ్ళు గీసి లోట్లు పెట్టినాక అర్ధరాత్రి పోయి తాడెక్కుతాడు సారిగాడు ఓమ మరిది సారిగాడు లంగంటే ఏందన్నట్టు నంగంటే ఏందన్నట్టు వాళ్ళ తెలియదా నంగ అంటే వదిలినట్టు నిరుకోల వదిలి అవును ఎవరి కష్టం ఎవరి సుఖం కమ్మల గుడిసెలు అయినా ఆయన తిన్నారు ఆయనట్టు ఉన్నారు అన్నం లేని భార్య భర్తలు ఎరగ వాళ్ళ గుడిసె వాళ్ళకే ఎవరిగా గుడిసెకాడికి వచ్చిన అంది మీద ధర్మరాజు ఆ తల్లి ధర్మదేవి అమ్మా తల్లునారా ఎవరు నాయన ఇంట్లో మా తమ్ముడు సారి గాంధీ బంధుమాయి కాదు మా సారి గారు రాలేదు మా మరది సారి గారి వచ్చి బంధువులు నా పేరు ఎరకల చిన్నోడు మా చిన్నది కాదు అయ్యో మీ గుడి మొక్క రాలేదు మీ మొక్కను నేను ఆడు మొక్కన్న పందులు మా మరది సారి గారి వచ్చినాయి నీకు దండం పెడతా కాదు అయ్యో మా పందులు రాలేదు అంటే ఎరకలు వాళ్ళలు పంచుకుంటారా అట్లా కాదు ఈ వాళ్ళ నువ్వు మేపుకోరు ఈ వాళ్ళ నువ్వు మేపుకోరు అంటాం అయితే పాంచ నువ్వు మీ శీలవల్లి లేదు చెరకట్ట కొమ్ముకున్నాయి గుడెంపేతలు ఉన్నాయి మీ మాయ 2 ఇల్లు మా పాలు లేవి మీ ఎక్కడ మరి మా మధ్యలో ఉన్నాయి ఓ లంజముండ అంటే ఆ మూలకున్నది ఆ మూలకునే ఆటే పోయినావు ఇటు మొక్కన వచ్చినవా ఇటు మొక్కన మా మరి సారిగానే అంత అయితే మా పందులు వచ్చి మీ శీల పడితే పామాల కింద గొద్దురెత్త పంచం గొద్దురెత్త అంతలో మా చిన్నాడు అంతలో గుళ్ళిచ్చి పేరు పెడతాడు పాతకులు ఉంటే పేరు పోయేది ఉంటే వాటిని తీసుకొచ్చి ఇంటికాడ మారేస్తే ఆమె వేసిన కింద కొత్త పేర్లు ఎత్తాము అంటానా మా బాధ వాళ్ళకి ఏం అర్థం అవుతుంది చూస్తాను మా ప్రశాంత్ నా బాధ ఐ లవ్ యూ ప్రవీణ ప్రశాంత ప్రసాద్ ఇటుకాల ఫెయిలా మా మాత్రమేగా మీ చేనులకు వచ్చి మా చేనులకు వచ్చి మందులు ఓ మీ కాలు మొక్కుతావా నీ వాంచ నీ కాలు ఎక్కుతున్నాయో నీ వాంచన మీ దండం పెడతా అమ్మా ఓ మా చేను ఖరాబ్ చేయలేదు అమ్మా మేమే మీ ఇంటికి ఆడుకుంటానికి వచ్చినమే అమ్మా అమ్మా పసిపిల్ల తల్లి పచ్చి వారంతను అమ్మా నా పిల్లలకు సనభాయం లేదు అనుభవించిన పెద్దలు చెప్తారమ్మా ఆవుకు మేతుంటేనే లాగాలకు పాలు దొరుకుతాయట సరుకురి ఎండిపోయింది నా పిల్లలకు సిగుదా అంటే సరుకురు తెలియదు నా పిల్లలు కోకోని ఎడతాడు అవా గడన్నం పెడితే నావా గడన్నం పెడితే నావా నీకు పుణ్యం ఉంటది అవ్వా నావా మీరు పురాణ కిరాతములని ఎరుకలు వల్ల అవ్వా ఎరుకల వల్ల లేదవ్వా కడుపు కన్నం లేక ఇప్పటికి 7 పొద్దున 7 వనపున కూడా 14 పూటలా పుణ్యం ఉంటుంది బిడ్డ అన్నం ఉంటే తల్లి అన్న ఉండి పెట్టుకున్నావు మాకు అన్నం ఎక్కనది ఇప్పుడు ఇళ్ళ పండి వాడింది అన్న అడగదుకుంటే పందులు తినగా మిగిలింది కొంచెంగా మనం తినగా మిగిలింది మనం తిన్నాం పందులు తినగా మిగిలింది కుడిదిలో పారేసి నువ్వు కుడిదిగోళ వేసినావు ఇప్పుడే కుడిదిగోళ పారేసి జర్ర ముందా ఏదంటే పైనంత అన్నం పెడుతు నువ్వు మీరు పురాణ ఎరకలో మీకు అన్నం ఎట్లా పెడుతువు అబ్బా ఏమన్నా మేము తినంగా మిగిలింది పంది కుడిదిలో పారేసిన కుడిదిగోళం వేసిన సరేనమ్మా అదే మాకు భాగ్యం కావచ్చు అమ్మా నా పిల్లలు బతకాలి నేను బతకాలంటే అవ్వా నేను అవ్వని దాచుకున్నా అయ్యని దాచుకున్నా అన్నెలు నా చేతులు అధికారం ఉన్నప్పుడు దానం అని ఎంతమందికి ఏంటి వరాలు ముద్దారు దానం ఎదురేనావా ఒక్క మాట నువ్వు తల్లి మిగిలిన ఉంటే అవో పంతులు తాగే కుడిది గోలు లేకున్నా
ద్రౌపదిదేవి కళ్ళ మీద పడ్డప్పుడు ఆ కుడిది కోలేని అన్నమైనా పర్వాలేదు, నా పిల్లలు బతకాలని కళ్ళ మీద పడ్డప్పుడు ఆ తల్లి ఎరగలిపోగాని ఆ గోలెం కాడి పోయి పల్లెం మట్టు కోరిపోయి దేవుతంటే బట్ట 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 నీళ్ళు అడతానే అన్నం బట్ట కలిసి కొంగులోన ఎత్త ఉన్నదమ్మా, కొంగులోన ఎత్త ఉన్నదమ్మా. కొంగులు వేసినప్పుడు బాబా ఎరగొల్లో అన్నము లేదమ్మా, కుడి గోలెవులు అన్నము వట 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 నీళ్ళడతారే బాబా. నెయ్య ముక్క బాల ముక్క ఇంటికాడ తినేదాని ఎరకలలో కూడైనా పర్వాలేదు అనుకున్నాము కానీ నీళ్ళు పడతారే బాబా. నువ్వు ఎట్లా తింటావే అన్న వల్ల ఎట్లా తింటామమ్మా. ఎంతటి వారికి ఎంత కథ నువ్వు చెప్తి బ్రాహ్మణయ్య ఇంటికి పోరా కాపులకు వలదన్ననాదు వలదండి వెళ్ళిపోయి మన ఎండి అన్న వేడవాయన పైడి అన్న వేడవాయన పందుల కుడుదల అన్నం కోరా అదే మాకు పరం అన్నం అయిపోయే అన్నం తినవోకు బాబా, కాదంటే ఎవరింటికన్నా పోదాం, ఏ పల్లెకన్నా పోదాం కానీ గా అన్నం తింటే బామా అన్నం ఎట్లా తింటే పల్లెకి వెళ్ళి నీళ్ళు పడతానే అమ్మా. బామా ఆ అన్నం తినకరి భార్య గదవ పట్టిండు. అయ్యా నిద్ర సోటెరుగా దంతులయ్యా అకలికి రుచి తెలవదయ్యా కడుపున బాధ కాగలేను పిల్లలు పోలేడుతాను నాదా ఈ అన్నమైతే నాదా నిద్రకు సోడు తెలవది ఆకలికి రుచి తెలవదంటారు నాదా అని వట 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 నీరు గారుదంటే నాదా ఇంతటి దానికి మనకు ఎంత కథలు చేసివా ఎన్ని చెప్పిన నా మాట నాదా విననంటే విననంటే అయ్యో వట 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 నీరు గారుదంటే గాను ఆకలి మాద కాగలేక కదే నాకు పొరమన్న వరకున్నదా